చెత్త రోగాలు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గించావు కదా. రే ఫాలో మీ, ఫాలో. నమస్తే డాక్టర్ జీ. నమస్తే నమస్తే. ఎంత మంచోడో షేట్ గారు. ఎంత బిల్డప్ ఇచ్చావురా, ఆల్రెడీ తొక్కేసావా? దుబాయ్ వెళ్ళి ఇంత సంపాదించుకున్నాడు, ఇంకా ముందు ముందు ఎంత సంపాదించుకుంటాడో అని. ఆపో. ఓహో, ముందు ముందు ఎంత సంపాదిస్తాడో తెలియదు కానీ వెనక మాత్రం బాగా ఆస్తుంది, చాలా బాగా ముదిరిపోయింది. అరే వెనక ముందు నాకు ఏమీ ఆస్తి లేదు సాబ్. అరే నువ్వు లేదంటే సరిపోతుందా? క్లియర్ గా పేపర్ లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. 12 కిలోల పైల్స్ ఉంది, సామాన్యమైన విషయం కాదు. రే ఊరికి వదలదు, 2 కిలోలు తీసుకో, 2 కిలోలు. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు జీ? చేస్తానయ్యా, సామాన్యమైన రోగం అనుకున్నావు, బాగా ముదిరింది, పీకితే రాదు, ఆపరేషన్ ఆపరేషన్ చేయాలి. సార్ పేషెంట్లతో వెటకారం ఏంటి సార్? అరే ఇలా రా, నీ రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయరా? ఏంటి రైడ్ బతుకున్నాడా తెచ్చిపోయాడా? సార్ హార్ట్ అటాక్ తో పాటు కిడ్నీస్ లో ట్రబుల్, కీళ్ల నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, షుగర్, సాల్ట్, మొత్తం రోగాలన్నీ ఉన్నాయి సార్. శభాష్, భారతీయుడు అనిపించుకున్నాడు రా. భారతదేశంలో ఉన్న రోగాలన్నీ ఉన్నాయన్నమాట. ట్యాక్స్ ఫ్రీ కదా. కోమలో ఉన్నాడా? ఓకే పద. సార్ ట్రీట్మెంట్ అది చేస్తే దానికేంట్రా, వాడు శుభ్రంగా లేచి కూర్చున్న తర్వాత ట్రీట్మెంట్ ఇద్దాం. దానికి నువ్వు కంగారు పడతావు ఎందుకు? వర్క్ ఈస్ గాడ్, మనం డాక్టర్స్ కదా. మనం డాక్టర్సా? ఇలా నిలబడు. నేను డాక్టర్ని, నువ్వు కంపౌండర్వి. ఇంత కూడా లేవలేదంటాడు. పదా. డాక్టర్ అందరినీ విమర్శిస్తున్నారు కానీ ఆ ముగ్గురిని ఏమన్నారు ఏంటండి? ఎవరినిరా? ఆ గిరి, చంటి, కృష్ణల్ని. వాళ్ళ గురించి విమర్శించడానికి ఏముందిరా, జాలి పట్టం తప్ప. అసలు వాళ్ళ గురించి మీకేం తెలుసురా?